Right, ma. Once again, good morning to all of you. So, ela unnaru andaru kuda. So నాకు లాస్ట్ 2 days బ్యాక్ ఒక డౌట్ అడిగారు మీరు బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో. ఉన్నారా వాళ్ళు? ప్రెసెంట్ ఉన్నారా? ఆన్లైన్ లో ఉన్నారా వాళ్ళు? ఓకే మా, అదర్వైజ్ ఐ విల్ స్టార్ట్ అనదర్ టాపిక్. మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి. వాయిస్ నాయిస్ వినిపిస్తుంది, మ్యూట్ చేసుకోండి. ఓకేమా, మనం ఈరోజు మ్యూట్ యువర్ సెల్ఫ్. హరిప్రసాద్ మ్యూట్ చేసుకోవాలి. వినిపిస్తుందా వాయిస్? ఎవరైనా ఒక రెస్పాండ్ అవ్వండి. ఎస్ మేడం. ఓకే మా, స్టార్ట్ చేద్దామా? ఇంకా చాలా మంది జాయిన్ అవ్వలేదు. మార్నింగ్ లేసారో లేదో మరి. ఓకే, మాకు యాక్చువల్ గా 9 o'clock నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఓకే, అందుకనే మార్నింగ్ ఫస్ట్ అవర్ తీసుకుంటున్నాం. రైట్ మా. సో ఈరోజు నేను మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ పర్టికులర్ ఇంటెగ్రల్స్ ఫైండ్ అవుట్ చేసేటువంటిది. సో హౌ టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటెగ్రల్, ఇది యూనిట్ 4 లో వస్తుంది మా ఇక్కడ, టైప్ 3 నుంచి. సో ఈ ప్రాబ్లమ్స్ లాస్ట్ క్లాస్ లో నాకు అడిగారు కదా మీరు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి. సో మీకు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయింది, ఇంకా మీకు రివిజన్నే కదా ఇవంతా కూడా. మీరు ఏ టాపిక్ కావాలి అని నాకు మెసేజ్ చేస్తే నేను ఆ టాపిక్ ని నెక్స్ట్ క్లాస్ లో మీకు రివైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మరి లాస్ట్ క్లాస్ లో నాకు ఈ పర్టికులర్ ఇంటెగ్రల్స్ మరి చాలా మంది మిస్ అయ్యారు క్లాస్ అని చెప్పారు. సో వాళ్ళ కోసమని వన్స్ అగైన్ ఓకేనా, వాళ్ళ కోసం అని చెప్పి నేను వన్స్ అగైన్ క్లాస్ తీసుకుంటున్నాను. ఓకే, సో మీరు ఎవరైతే ఆన్సర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం అన్మ్యూట్ చేయండి. మిగతా వాళ్ళు దయచేసి మ్యూట్ లో ఉంచండి అమ్మా, ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న సౌండ్స్ అన్ని కూడా వినిపిస్తున్నాయి. దయచేసి మ్యూట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఎవరికైనా డౌట్ ఉంటే మీరు హ్యాండ్స్ అన్నా రైజ్ చేయండి, లేదా మీరు అన్మ్యూట్ చేసినా చెప్పండి. సిఎఫ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ లో ఎవరికైనా డౌట్ ఉంటే you can raise your hands or you can unmute yourself and tell me. Otherwise I will go to the particular integral. Anybody has any doubt, please tell me. వినిపిస్తుందా వాయిస్? నేను చెప్పేది వినిపిస్తుందా? సరే, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏం ఎస్ పవన్ కుమార్ చెప్పమ్మా. పవన్ కుమార్ అన్మ్యూట్ చేసి చెప్పు. వాట్స్ యువర్ డౌట్? పవన్ నువ్వు అన్మ్యూట్ చేయమ్మా. అన్మ్యూట్ చేసి నువ్వు మాట్లాడు. ఏది డౌట్ ఉంది? కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనుకునేది డౌట్ ఉందా? ఇప్పుడు మీరు మాట్లాడాలి, మీరు అడగాలి, నేను చెప్పాలి. మీకు ఎనీథింగ్, ఎందుకంటే మీకు ఇప్పుడు లాక్డౌన్ కూడా అయిపోయింది, త్వరలోనే మీకు ఎగ్జామ్స్ కూడా అనౌన్స్ చేయొచ్చు. వింటున్నారా? యూనివర్సిటీ షార్ట్లీ మే అనౌన్స్ ది ఎగ్జామినేషన్ షెడ్యూల్. సో ప్రిపేర్ వెల్. అందుకనే ఇట్ ఈస్ వన్ మోర్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ ఇన్ ఎనీ మెథడ్. ఓకే, నాకు ఇన్ అడ్వాన్స్ గా మీరు ముందే చెప్పండి, సో దట్ నేను దాని రిలేటెడ్ పీపీటీస్ వాట్ ఎవర్ మే బి ద మెటీరియల్ ప్రొవైడ్ ప్రాబ్లమ్స్ తో రెడీగా ఉంటాను, సో దట్ ఇట్ విల్ బి ఈజీ టు ఎక్స్ప్లెయిన్. ఓకేనా? కాంప్లిమెంటరీ ఫంక్షన్
ఎవరైనా ఒకరు చెప్పండి మా. ఇప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, మూలాలు కనుక్కుంటాం. రూట్స్ వచ్చేసి 2, 4, 5 ఇలా రూట్స్ ఉన్నాయి. సో ఇలాంటి రూట్స్ ఉన్నప్పుడు సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి నాకు చెప్పండి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా కనుక్కుంటాం? వాయిస్ వినిపిస్తుంది కదా మీ అందరికి కూడా? చూసొచ్చిన చూసిన yes ma. So 2, 4, 5 are the roots. Then how can we find the complementary function? ఇబ్బందిగా ఉందా అన్మ్యూట్ చేయడం ఎవరికైనా? సో హియర్ C1 చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి. C1 e power 2x plus C2 e power 4x plus C3 e power 5x. Okay. So to find the complementary function, if there are real roots and different roots, so ఇంకోసారి చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్రతి మెథడ్ లో కూడా, అంటే మీరు యూనిట్ 2 నాట్ యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ఈ 2 యూనిట్స్ లో ప్రాబ్లమ్స్ మీరు చేయగలగాలి అంటే యూ షుడ్ లెర్న్ హౌ టు ఫైండ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో ఇది ఇంకా మీకు తెలీదు అంటే ఇన్ డీటెయిల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే. సో రూట్స్ మనకి ఇలా డిఫరెంట్ గా ఉండేటువంటి రూట్స్ ఉన్నాయి అంటే ఎలా ఉన్నాయి రూట్స్? ఇవి రియల్ రూట్స్ అండ్ దే ఆర్ డిఫరెంట్, వేరే వేరేగా ఉన్నాయి. ఇలాంటప్పుడు సిఎఫ్ ని మనం ఏ విధంగా రాస్తాము అంటే C1 e power 2x plus C2 e power 4x plus C3 e power 5x ఈ విధంగా రాస్తాం. ఒకవేళ రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అంటే సేమ్ ఉన్నాయనుకోండి, అంటే 2, 2, 2 ఇలా, ఇవి ఎలాంటి రూట్స్? రియల్ రూట్స్. దట్ అవి ఈక్వల్ గా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. అలాంటప్పుడు మనం సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే C1 plus C2x plus C3x². ఇక్కడ చూడండి, ఒకవేళ 2 రూట్స్ రిపీట్ అయ్యాయి అంటే 2, 2 వినిపిస్తుందా వాయిస్? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పండి, వినిపిస్తుందో లేదో? వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది. ఓకే మా. సో రూట్స్ ఇక్కడ మనకి రియల్ రూట్స్ ఈక్వల్ గా ఉన్నాయి అన్నప్పుడు మనం ఏ విధంగా రాస్తాము అంటే C1 plus C2x ఇక్కడికి స్టాప్ చేస్తాం. కానీ ఇక్కడ 3 రూట్లు రిపీట్ అవుతున్నాయి కాబట్టి C1 plus C2x plus C3x² into e power 2x ఈ విధంగా రాయాలి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు రెండే చెప్పాను మీకు కాన్సెప్ట్స్. నేను ఇప్పుడు చెప్తాను. 4, 4 అనే రూట్స్ ఉన్నాయమ్మా. సిఎఫ్ ని ఏ విధంగా రాస్తారో ఎవరైనా ఒక్కరు అన్మ్యూట్ చేసి చెప్పండి. 4, 4 రెండు రూట్లు ఉన్నాయి. ఓకేనా? రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా మీ అందరికీ కూడా. ఇలా 4, 4 మీరు ఫ్రీగా ఫీల్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ఇందాక నేను చెప్పాను కదా రూట్స్ రిపీటెడ్ గా ఉంటే ఎలా రాయాలి అనేది. దాని ప్రకారంగా 4, 4 రెండు రూట్లు ఈక్వల్ రూట్స్ వచ్చాయమ్మా, సేమ్ వచ్చినాయి. రియల్ రూట్స్ అంటే వాస్తవ సంఖ్యలు అన్నమాట ఇవి. ఇప్పుడు సిఎఫ్ ని ఏ విధంగా రాస్తాము? హెజిటేట్ అవ్వకండి, ఇబ్బంది ఏం లేదు. ఎలా రాస్తాము? సరే, ఇప్పుడు కూడా నేను చెప్తాను. నెక్స్ట్ మాత్రం మీరు నోరు విప్పాలి, ఐ మీన్ అన్మ్యూట్ చేయాలి, చేసి చెప్పాలి ఎవరో ఒకరు. C1 plus C2x into e power 4x ఈ విధంగా రాస్తాం. ఒకవేళ ఇంకొక రూట్ కూడా ఉంటే అప్పుడు మనము C1 plus C2x plus C3x² into e power 4x గా రాస్తాము. సో ఇదన్నమాట ప్రొసీజర్. ఇప్పుడు నాకు చెప్పండి, డెరైవ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు చెప్పండి, నేను రూట్స్ చెప్తాను, ఏ విధంగా రాయాలి అని చెప్పండి. రూట్స్ వచ్చేసి 1/2, 1/2, 1/2. సో ఈ 1/2, 1/2, 1/2 అనేవి ఎలాంటి రూట్స్ అమ్మా? రియల్ రూట్సే కదా ఇవి. 1/2, 1/2, 1/2 అనేవి ఎలాంటి రూట్స్? రియల్ రూట్సే కదా. మరి ఈ రియల్ రూట్స్ ఉన్నప్పుడు సిఎఫ్ ని ఏ విధంగా రాయొచ్చు? ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రకారంగానే
ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి, చెప్పండి, సో దట్ మీ ఫ్రెండ్స్ మీ వాయిస్ విని హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నారు కదా, చాలా రోజులైంది కదా మీ వాయిస్ వినక వాళ్ళకు కూడా. జస్ట్ సింపుల్ మా, మీరు మాట్లాడాలని అనుకుంటే మీరు మ్యూట్ లో చేసి ఉన్నారు కదా, మ్యూట్ అని బటన్ ఉంది కదా, అందులో క్లిక్ చేసి మీరు మాట్లాడండి, తర్వాత మ్యూట్ చేసుకోండి. ఓకేనా? ఏమో రాదా, ఎవరికి రాదా 1/2 1/2 1/2 ఉన్నప్పుడు సిఎఫ్ ఎలా రాయాలి అనేది? మీకు వస్తుంది, బట్ మీరు ఎందుకో చెప్పడానికి హెసిటేట్ చేస్తున్నారు. సరే నేను రాస్తాను, ఇది కరెక్టో రాంగో చెప్పండి పోనీ. నేను ఇలా రాస్తున్నా, పోనీ ఎవరైనా ఒకరు చెప్పండి ఇది కరెక్టా రాంగా. ఎస్ మా, వెరీ గుడ్. పోన్లేండి, ఇట్లా మీరు మాట్లాడుతున్నారు. ఏమా రాంగ్ అనేది కరెక్ట్ మా? ఎక్కడ రాంగ్ చేశాను నేను? C1 రాసా, C2x రాశాను, ఎక్కడ తప్పు చేశాను? ఎస్ మా, వెరీ గుడ్. C3x² రాయాలి. ఓకేనా? సో ఇంకా కన్ఫ్యూజన్ లేదు కదా. రూట్స్ రియల్ రూట్స్ ఉండి సేమ్ ఉన్నప్పుడు C1 + C2x, 2 రూట్స్ రిపీట్ అయితే ఇలా రాస్తాం, 3 రూట్లు రిపీట్ అయితే C3x² కూడా మనకి యాడ్ అవుతుంది ఇంటూ e⁴ x. అంటే ఇక్కడ మనకి 1/2 ఉంది కాబట్టి 1/2x అని రాస్తాం. ఓకేనా? ఓకే, వెల్ మా, నౌ we will go to the next topic. ఓకే మా, ఇందాక చెప్పిన విధంగానే రూట్స్ వచ్చేసి 6/7 -4 √2 ఇలా ఉన్నాయమ్మా రూట్స్. ఓకేనా? మరి అంటే మీకు ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ మీరు చేస్తున్నారు. నేను ఏమంటున్నానంటే మీకు ఐడియా ఉండాలి, ఏ రూట్స్ ఇస్తే ఎలా రాయాలి అనేది ఐడియా ఉంటే మీరు ఇంకా యూనిట్ 3 యూనిట్ 4 2 యూనిట్లలో ఉండే ప్రతి ప్రాబ్లం కూడా కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోండి, ఒక్క ప్రాబ్లం కూడా లేదమ్మా. ఇంకా మీకు డీటెయిల్డ్ గా చెప్పాలన్నా నేను చెప్తాను, మీ నుంచి రావాలి. నాకు తెలియదు కదా, ఏమో మీకు అంతా వచ్చేమో. మీకు ఏది రాదో, ఏ టాపిక్ మీకు అర్థం కాలేదో, లేకపోతే మీరు అబ్సెంట్ అయి ఉండొచ్చు, నాకు మెసేజ్ చేయండి మీరు, మేడం ఈ టాపిక్ నాకు రాలేదు, లేదంటే నేను స్టెప్ బై స్టెప్ వస్తాను. టైప్ 3 నుంచి, టైప్స్ నుంచి ఎలాగో ఫస్ట్ యూనిట్ రివిజన్ అయిపోయింది, సెకండ్ యూనిట్ కూడా రివిజన్ అయిపోయింది, సార్ ఆల్రెడీ చెప్పేశారు. సో యూనిట్ 3 యూనిట్ 4 యూనిట్ 5 ఈ 3 యూనిట్స్ నేను రివిజన్ చేస్తాను మా. ఓకే, సో 6/7 -4 √2 ఉంది మా. దీనికి సిఎఫ్ ని ఏ విధంగా రాస్తాము? ఓకే మా, నేను రాస్తాను, పోనీ కరెక్టో రాంగో చెప్పండి అమ్మా. నేను రాస్తాను, మీరు చెప్పండి. ఓకే, పోనీ మీరు చెప్పండి, ఐడెంటిఫై చేయండి, నేను రాసింది కరెక్టా రాంగా. కరెక్టేనా నేను రాసింది? వాయిస్ రావట్లేదని రాశారు, ఇప్పుడు వస్తుందా వాయిస్? చూడండి ఒకసారి, నాకు ఎవరైనా రెస్పాన్స్ ఇవ్వండి. వితౌట్ వాయిస్ మనం ఏమి చెప్పి క్లాస్ వేస్ట్ కదా, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. వాయిస్ అందరికి రావట్లేదా పర్టికులర్ గా? వస్తుంది మేడం. వాయిస్ వస్తుంది కదా మా, అందరికి కూడా వినిపిస్తుంది కదా. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి మా, మీకు సిఎఫ్, నేను మళ్ళీ చెప్తున్నా కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇంకా ఉన్నాయి, జస్ట్ మీకు రెండే చెప్తున్నా. మనము ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే మూలాలు కనుక్కుంటాం. ఆ రూట్స్ రియల్ అండ్ డిఫరెంట్ అంటే అర్థం ఏంటమ్మా అంటే, వాస్తవ సంఖ్యలు ఉండాలి, వేరే వేరేగా ఉన్నాయి అన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా 1 బీటా 1 గామా ఇలా వేరే వేరే రూట్స్ ఉన్నప్పుడు మనం సిఎఫ్ ఏ విధంగా రాస్తాము అంటే, C1 e⁴ x + C2 e⁴ βx + C3 e⁴ γx, ఈ విధంగా మనం సిఎఫ్ ని రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ రియల్ అండ్ ఈక్వల్ అంటే, రియల్ నెంబర్స్ ఉంటూ
సేమ్ రూట్స్ ఉన్నాయనుకోండి, అంటే ఆల్ఫా 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 అది ఏదైనా కావచ్చు మా 2 1/2 వాట్ ఎవర్ మేబీ సేమ్ ఉన్నాయి అన్నప్పుడు సిఎఫ్ ని మనం ఏ విధంగా రాస్తామంటే C1 ప్లస్ C2x ప్లస్ C3x² ఇంటూ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఈ విధంగా రాస్తాం. ఇది నేను కాన్సెప్ట్ చెప్పాలనుకున్నది. ఓకేనా? సో ఒకవేళ రెండే రూట్లు రిపీట్ అయినాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామా అంటే C1 ప్లస్ C2x ఇంటూ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ రాసి స్టాప్ చేస్తాం. 3 రూట్లు ఉన్నాయనుకోండి రిపీటెడ్ గా, అంటే సేమ్ ఒకటే రూట్ రిపీటెడ్ గా ఉంటే అప్పుడు మనం C1 ప్లస్ C2x ప్లస్ C3x² ఇంటూ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఈ విధంగా రాస్తాం. ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని ఉపయోగించుకొని నేను మీకు ఏం చెప్తున్నానంటే, నేను ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం ఇచ్చానన్నమాట. ఓకేనా? సో ఈ ప్రాబ్లం ఏంటి అంటే రూట్స్ వచ్చేసి బాగా గమనించండి. 6/7 ఉంది, అవునా? -4 ఉంది, √2 ఉంది. ఫస్ట్ మీరు ఇక్కడ ఈ రెండిట్లో మనకు ఏ మెథడ్ అప్లికబుల్ అవుతుంది? ఇది ఫస్ట్ మెథడ్ లాగా ఉందా, సెకండ్ లాగా ఉందా? ఐడెంటిఫై చేసి నాకు చెప్పండి. ఫస్ట్ మెథడ్ లాగా ఉందా లేకపోతే సెకండ్ మెథడ్ లాగా ఉందా? ఫస్ట్ మెథడ్. ఎస్ మా, వెరీ గుడ్. ఎందుకంటే ఈ రూట్స్ అన్ని గమనించండి, వేరే వేరేగా ఉన్నాయి. రియల్ రూట్స్ ఎక్కడా కూడా మనకి ఇమాజినరీ కానీ, ఇమాజినరీ రూట్స్ అంటే √2 ఇలాంటివి ఎక్కడా లేవు కదా. కాబట్టి ఈ రూట్స్ అన్ని కూడా రియల్ గా ఉన్నాయి. అంటే రియల్ గా అంటే వాస్తవ సంఖ్యలు అని, అంటే ఎగ్జిస్ట్ అయ్యేవి, నిజ జీవితంలో మనకు ఎగ్జిస్ట్ అయ్యేవి అనమాట. ఓకేనా? అట్ ద సేమ్ టైం ఇవి ఎలా ఉన్నాయమ్మా అంటే డిఫరెంట్ గా ఉన్నాయి, వేరే వేరేగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నాకు చెప్పండి, సిఎఫ్ ని నేను ఇది చెప్పేసుకుంటూ వెళ్ళడం త్వరగా అయిపోతుంది మా. కాకపోతే అది కాదు, మీరు ఎవరైనా ఒకరు చెప్తే బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా వింటారు కదా, అలర్ట్ అవుతారు. నా వాయిస్ ఎప్పుడు నా వాయిసే వింటూ ఉంటే వాళ్ళకు కూడా బోర్ అనమాట. మధ్య మధ్యలో మీరు ఆన్సర్ చేస్తూ ఉంటే వాళ్ళు అలర్ట్ అవుతారు. ఇప్పుడు నాకు సిఎఫ్ ఎవరైనా చెప్పండి అమ్మా, ఎలా రాయాలి? ఇప్పుడు నేను ఇక్కడ పక్కనే మెథడ్ ఉంది, ఇక్కడ రూట్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా? సో వీటిని ఆల్ఫా అనుకోండి, ఇది బీటా అనుకోండి, ఇది గామా అనుకోండి. ఆల్ఫా, బీటా, గామా. ఓకేనా? ఇప్పుడు సిఎఫ్ ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పండి. ఇబ్బంది ఏమైనా ఉందా అన్మ్యూట్ చేయడానికి? 13 మెంబర్స్ ఉన్నారు కదా, చెప్తారమ్మా ఎలా రాయాలి అనేది సిఎఫ్? నేను మీ క్లాస్ గురించి చాలా గొప్పగా చెప్పాను ఫైనల్ ఇయర్స్ లో. ఏమని అంటే వాళ్ళు బాగా యాక్టివ్ గా ఉంటారు, ఫస్ట్ ఇయర్స్ ఇంటరాక్షన్ కూడా బాగా ఉంటుంది అని చెప్పాను అనమాట. సో నేను చెప్పింది కరెక్టే కదా? నేను చెప్పింది రాంగ్ అయితే కాదు కదా? సో యు ఆర్ సో యాక్టివ్ పర్సన్, మీరు యాక్టివ్ గానే ఉండండి. ఇంకా మనం ఫ్యూచర్ లో చాలా క్లాసెస్ మీరు నేను షేర్ చేసుకోవాల్సింది. సో బీ యాక్టివ్. త్వరలోనే మీకు ఎగ్జామ్స్ ఉంటాయమ్మా. మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇది. సో యాజ్ మచ్ యాజ్ మీకు ఏవి డౌట్ ఉన్నా కూడా త్రూ అవుట్ సిలబస్ కూడా మీకు ఈ ఆన్లైన్ క్లాసెస్ లోనే మీకు ఏ మెథడ్ డౌట్ ఉన్నా ఆ మెథడ్ మీరు అలర్ట్గా ఉండాలి. ఏదో మనం క్లాస్ ఎంటర్ అయినామన్నట్టు కాదు. ఓకే, సిఎఫ్ చెప్తారా ఎవరైనా? ఆల్ఫా బీటా గామా ఉంటే సిఎఫ్ ఇలా రాస్తాం కదా, ఇక్కడ ఆల్ఫా బీటా గామా కదా, సిఎఫ్ ని ఎలా రాస్తాము? ఏమా చెప్తారా? హరిత, హరిప్రసాద్, శివకుమార్, ఇబ్రాహిం, ఎందుకు మా ఎగ్జిట్ అవుతున్నారా? అరే C1 e పవర్ చెప్పండి, ఏం రాయాలి చెప్పండి? ఆల్ఫా ఎక్స్ 6/7x ప్లస్. ఓకే, వెరీ గుడ్ మా. ఎస్ మా. C2 e పవర్ 4x. C2 e పవర్ -4x. వెరీ గుడ్. 4x. వెరీ గుడ్ మా. ప్లస్ C3 e పవర్ వెరీ గుడ్ √2x. వెరీ గుడ్ మా. వెరీ √2x. ఎస్ మా, వెరీ గుడ్. సో ఇలాగా మనం సిఎఫ్ ని రాయాలి. ఓకే, వెరీ గుడ్ మా. ఓకే, నెక్స్ట్ మా రూట్స్ వచ్చేసి 7 7 7 7 4 రూట్లు వచ్చాయి అనుకోండి రిపీటెడ్ గా అనుకుందాం. అప్పుడు సిఎఫ్ ఎలా రాస్తారు? మామూలుగా అయితే ఎలా రాసేవాళ్ళం? C1 చెప్పండి. నెక్స్ట్ ఏం రాస్తామా? +2 ప్లస్ C2x. వెరీ గుడ్ మా. ప్లస్ C2x ప్లస్ C3x². ఎస్ మా, వెరీ గుడ్.
plus C4x cube. ఎస్ మా అంతే, దట్స్ ఆల్. ఇప్పుడు నేను మూడిటికే చెప్పాను X కదా, cube. యూ కెన్ గెస్ మా C1 plus C2x plus C3x square plus C4x cube. వెరీ గుడ్ మా. ఇంటూ e పవర్ 7x. 7x, దట్స్ ఆల్. 7x. సో మనకి రూట్స్ రియల్ రూట్స్ ఉండి డిఫరెంట్ ఉంటే ఏ విధంగా రాస్తాం, సేమ్ రూట్స్ రిపీటెడ్ గా ఉంటే ఏ విధంగా రాస్తాం అనేది ఐడియా ఉంది కదా. ఇప్పుడు ఇది జాగ్రత్తగా వినండి, మళ్ళీ నాకు ఆన్సర్ చేయాలి మీరు. అందరూ ఆన్సర్ చేయాలి, అందరూ కూడా ఇంకా పోటీ పడాలి. ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఈ మోడల్లో ఉన్నాయమ్మా రూట్స్. సో ఇలాంటి మోడల్లో రూట్స్ ఉన్నప్పుడు మీకు సిఎఫ్ అంటే ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ Alpha x. C1 ఎస్ cos ఎస్ మా into root 2x C2 C2 sin sin beta x. ఎస్ మా, వెరీ x. ఓకే రైట్ మా, వెరీ గుడ్. ఓకే, సో మనకు రూట్స్ అనేవి ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా అనే మోడల్లో ఉన్నప్పుడు మనం సిఎఫ్ ఏ విధంగా రాస్తాము అంటే C1 సారీ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే ఫస్ట్ రియల్ పార్ట్, మా దీన్ని ఏమంటాం, రియల్ పార్ట్ అంటాం. దీన్ని మనం ఇమాజినరీ పార్ట్ అని అంటాం. రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ సిఎఫ్ అన్నప్పుడు ఈ విధంగా రాస్తాం కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. 2 ప్లస్ ఆర్ మైనస్ 3i మనము యాక్సిలరీ ఈక్వేషన్ ఇచ్చారు. ఓకే, దానికి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేసాము. ఆ రూట్స్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3i మోడల్లో ఉన్నాయి. ఇప్పుడు సిఎఫ్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఇక్కడ ఫార్ములా ఉంది కదమ్మా, ఇది ఏ మోడల్లో ఉంది ఒకసారి చూడండి. ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా మోడల్లో ఉంది, అవునా? ఇక్కడ ఆల్ఫా అంటే ఎంతమ్మా, 2 కదా. 2 ma'am. ఎస్ మా, ఆల్ఫా అంటే ఎస్ మా, బీటా అంటే ఎంతమ్మా ఇక్కడ 3i. 3i. 3 మా, బీటా అంటే 3 మాత్రమే అన్నమాట. ఓకేనా, ఐ అంటే ఇక్కడ ఐ Okay. బీటా కదా. ఓకే, ఇప్పుడు సిఎఫ్ ని ఈ ఫార్ములా ప్రకారంగా ఏ విధంగా రాస్తాము? E power 2x. వెరీ గుడ్, ఈ పవర్ 2x. ఎస్ మా, C1 cos C1 ఎస్ మా, cos 3x C1 cos 3x. Yes, very good. plus C2 Plus sin 3x. C2 sin 3. 2x. ఓకే మా, రైట్. సో చూడండి ఇక్కడ కన్ఫ్యూజన్ వద్దు. ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఉంటే ఈ ఫార్ములా మీరు కంపల్సరీగా బై హార్ట్ చేయాలి. ఇందులో ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా అంటే ఆల్ఫా అంటే 2, బీటా అంటే 3. కాబట్టి సిఎఫ్ అన్నప్పుడు ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే ఈ పవర్ 2x, C1 cos 3x ప్లస్ C2 sin 3x. ఈ విధంగా మనం సిఎఫ్ ని రాస్తాం. ఇంకొక మోడల్ చూద్దాం. ఓకే, రూట్స్ వచ్చేసి 2 2 7 4 ఇలా ఉన్నాయండి. ఇక్కడ అందరు కూడా జాగ్రత్తగా వినాలి. రూట్స్ ఎలా ఉన్నాయమ్మా ఇక్కడ చూడండి, ఒకసారి గమనించండి. రూట్స్ వచ్చేసి 2 2 7 4 అంటే ఇక్కడ ఇంతకు ముందు నేను చెప్పినటువంటి కేసు ఏంటి, రూట్స్ రియల్ డిఫరెంట్, తర్వాత ఏం చెప్పాను నేను, రియల్ ఈక్వల్ అంటే సేమ్ రూట్స్ ఉన్నది చెప్పాను. తర్వాత మనకి ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా అంటే కాంప్లెక్స్ రూట్స్ ఉంటే ఎలా అనేది చెప్పాను. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఎగ్జాంపుల్లో 2 2 7 4 ఇలా ఉన్నాయి. మీరు ఎవరైనా చెప్పగలరా దీనికి సిఎఫ్ ని మనం ఏ విధంగా రాస్తాము అనేది? ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చేసి ఉన్నారు కదా, ఎవరైనా ట్రై చేయండి. ఎనీబడి ట్రై ప్లీజ్, ఎలా రాయొచ్చు అనేది. యూ కెన్ ట్రై మా. 2 2 7 4 కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే వినండి, అందరూ వినండి. ఈలోపు మీరు ఎవరైనా చెప్పగలిగితే ఐ విల్ ఫీల్ హ్యాపీ. 2 2 అనేవి ఎలాంటి రూట్స్ మా, రియల్ ఉన్నాయి, ఈక్వల్ ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. కాబట్టి Real అని ఎస్ మా, కాబట్టి దీన్ని మనం C1 ప్లస్ C2x ఇంటూ ఈ పవర్ 2x అని రాస్తాం. చూడండి, ఈ రెండు రూట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం C1 ప్లస్ C2x ఇంటూ ఈ పవర్ 2x అని రాస్తాం. ఓకే, ప్లస్ పవర్
డ్రా చేస్తున్నావు. పవన్ చూడమ్మా, పీజీ పవన్ కుమార్ సో ఈ రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి ఈ రెండు రూట్స్ ని మనం c1 + c2x into e⁻2x రాస్తున్నాం. మరి వాట్ అబౌట్ దీస్ టూ రూట్స్? ఈ రెండు రూట్ల సంగతి ఏమి? ఈ రూట్స్ ఎలా ఉన్నాయమ్మా? రియల్ అండ్ డిఫరెంట్ ఉన్నాయి, వేరే వేరేగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ c1 c2 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం c3 e⁻7x ప్లస్ c4 e⁻4x అని రాయాలి. దట్స్ ఆల్. రెండు రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి ఇలా రాస్తున్నాం. ఇవి రెండు కూడా రియల్ డిఫరెంట్ కాబట్టి వేరువేరుగా రాస్తున్నాం. అయితే ఆర్డర్ c1 c2 ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి c3 c4 అని రాస్తున్నాం. ఒకసారి ఇంకోసారి గమనించండి, బాగా జాగ్రత్తగా గమనించండి ఎలా రాసాము అనేది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి మీరు చెప్పాలి ఎలా రాయొచ్చు. 2 2 7 4 అంటే రెండు రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి ఇలా రాశాను. 7 4 రియల్ అండ్ డిఫరెంట్ కాబట్టి నేను డిఫరెంట్ గా ఇలా రాశాను. ఇప్పుడు నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలా అనేది మీరు ట్రై చేయండి. మిస్టేక్ అయినా పర్వాలేదు, మీరు ట్రై చేయండి, చెప్పండి నాకు. ఓకే, 4 - 3 5 5. ఓకే, 4 - 3 ఇక్కడ కూడా సేమ్. ఈ రెండు రూట్స్ మనకి రియల్ ఉన్నాయి. 5 5 5 అని కూడా రాద్దాం. అంటే మనకి నేను చెప్పేది ఏమంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంత టఫ్ సిఎఫ్ ఉంటాయని కాదు. మీకు సిఎఫ్ కాన్సెప్ట్ అనేది మీకు ఐడియా ఉంటే వాళ్ళు ఏ ప్రాబ్లం అడిగినా సరే మనం సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో 4 - 3 5 5 5 అనేది ఇక్కడ రాశాను. దీనికి సిఎఫ్ ఏ విధంగా రాయొచ్చు ట్రై చేయండి. మిస్టేక్ అయినా పర్వాలేదు, ట్రై చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, మీరు మెయిన్ ఏమంటే ఆన్సర్ చేయడానికి హెసిటేట్ చేస్తున్నారు. అంటే ఎందుకు లేబా మళ్ళీ మిస్టేక్ అవుతుందేమో, ఎందుకు ఫీల్ ఫ్రీ. యు ఆర్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఒకవేళ నిజంగా మిస్టేక్ ఉంది అంటే యూ కెన్ కరెక్ట్ ఇట్. చూడండి, c1 e⁻4x వెరీ గుడ్. c1 e⁻4x ప్లస్ yes ma'am. c2 e⁻−3x ఓకే మా, వెరీ గుడ్. yes ma'am. నెక్స్ట్ ఇక్కడ c3 yes ma, c3 వెరీ గుడ్ ప్లస్ c4x వెరీ గుడ్. c4x yes ప్లస్ c5x² yes ma, c5x². yes yes into e⁻5x. వెరీ గుడ్, ఎక్సలెంట్. చూడండి మా, అంతే, దట్స్ ఆల్ మా. ఇవి రెండు రూట్స్ ఎలా ఉన్నాయి? రియల్ అండ్ డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్ రూట్స్ కి డిఫరెంట్ గా రాస్తాం. ఈ మూడు రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి ఈక్వల్ రూట్స్ కి మీరు ఎంతసేపు ఉన్న c1 + c2x + c3x² అనేది మైండ్ లో ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఆల్రెడీ c1 c2 అయిపోయినాయి కాబట్టి మనం c3 c4 c5 నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్స్టెండ్ చేస్తాం. దట్స్ ఆల్. ఓకేనా? సో సిఎఫ్ ని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే, సో మీరు మీ నోట్స్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ సిఎఫ్ యూనిట్ 1 యూనిట్ 3 లో మీకు టోటల్ సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అట్ ద సేమ్ టైం రూట్స్ ఫైండ్ అవుట్ చేసేవి కూడా. ఓకే, రూట్స్ ఎలా కనుక్కోవాలి అనేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆక్సిలరీ ఈక్వేషన్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు ఇంకొక అవకాశం చూడండి టుమారో, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మా. సో అందరు కూడా, మిగతా వాళ్ళు కూడా ఇంకా చాలా మంది జాయిన్ అవ్వడం లేదు. మేబీ మొబైల్స్ లేవు, ఏమున్నాయో ప్రాబ్లమ్స్. మరి మీ ఫ్రెండ్స్ కి వీలైనంత వరకు మీరు ఇంటిమేట్ చేయండి, ఎందుకంటే అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మా ఆన్లైన్ క్లాసెస్ కి మీరు చూసే ఉంటారు పేపర్ లో కూడా. ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలన్నా, ఇంటర్నల్ మార్క్స్ మీకు అప్లోడ్ చేయాలన్నా కూడా అటెండెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఇంకా చాలా ఎక్స్ట్రీమ్ పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఓకే, కానీ చాలా మంది దగ్గర మొబైల్స్ ఉండి కూడా క్లాసెస్ కి జాయిన్ అవ్వడం లేదు. సో యూ విల్ బి ద లూజర్స్ అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ మాకు ఎవ్రీ డే మేము అప్లోడ్ చేస్తున్నాం, ఎవరెవరు వస్తున్నారు, మీ డేటా, మీరు జాయిన్ అయిన డేటా అంతా కూడా ఉంది. మీరు ఇది చేయాలి, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఏముంది చెప్పండి, మీకు ఎవరు ఇక్కడ ఇది చేయడం లేదు. మీకు వచ్చినటువంటి దాన్ని రాకపోతే రాలేదని చెప్పి నాకు ముందు రోజే మెసేజ్ చేయండి, మాకు ఈ టాపిక్ రివిజన్ లో మేము మిస్ అయినాము అనేది చెప్పండి. ఆ టాపిక్ ని కూడా నేను కంపల్సరీగా మీకు రివైజ్ చేస్తాను.
ఏదైనా ప్రాబ్లం డౌట్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు చెప్పండి, ఎందుకంటే చాలా నెంబర్స్ వర్క్ చేయడం లేదనమాట. మరి మీ ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా మినిమం ఇప్పుడు ఉన్న వాళ్ళలో 13 మెంబర్స్ ఈ రోజు జాయిన్ అయినారు. సో 13 మెంబర్స్ యాక్చువల్గా 48 ఉన్నారు స్ట్రెంత్. మీరు మీ ఫ్రెండ్స్కి ఒక్కొక్కరు కనీసం ఒక 2-3 మెంబర్స్ కన్నా మీరు ఇంటిమేట్ చేయండి. ఎందుకంటే స్కాలర్షిప్స్ కావచ్చు, ఇంటర్నల్లో మార్క్స్ కావచ్చు, సో ఇవన్నీ అప్లోడ్ చేయాలంటే అటెండెన్స్ అడుగుతున్నారు. సో అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని రోజులు అయితే మనకి ఎలాగో రీఓపెన్ అయితే అంతవరకన్నా కనీసం మనము క్లాసెస్ వినాలి కదా. ఓకేమా, మీరు యూనిట్ 3 టుమారోకి మీరు కాంప్లిమెంటరీ ఫంక్షన్ యాక్సిలరీ ఈక్వేషన్ లో రూట్స్ ఎలా కనుక్కోవాలి, ఆ వచ్చిన రూట్స్ కి సిఎఫ్ ఎలా కనుక్కోవాలి. సో ఈ కాన్సెప్ట్ మీరు టుమారో, ఇప్పుడు మీకు కొంచెం ఐడియా వచ్చింది కదా, మీరు తరోగా అన్ని ప్రాబ్లమ్స్ ఒక్కసారి చూసుకొని వీలైతే ప్రాక్టీస్ చేసుకొని రండి. టుమారో క్లాస్ ఏంటి అంటే ఎనీ మెథడ్ అన్నమాట. అంటే ఏదైనా సరే రూట్ కనుక్కునేది ఇది రాలేదు అని అన్నప్పుడు నాకు మీరు వాట్సాప్ చేయండి, నాకు పర్సనల్ గా వాట్సాప్ చేయండి. ఓకేనా మేడం, ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ లో రూట్స్ కనుక్కున్నారు, కానీ ఎలా రూట్స్ ఫైండ్ అవుట్ చేశారో మాకు అర్థం కావడం లేదు. నాకు యాక్చువల్ గా మరి ఇప్పుడు జాయిన్ అయినారో లేదో నాకు ఒక ప్రాబ్లం అడిగారు. బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఉన్నారా ఇప్పుడు ప్రెసెంట్ మీటింగ్ లో ఉన్నారా వాళ్ళు? ఎందుకంటే నాకు నేమ్ తెలీదు. ఒక్క నిమిషం చెప్తాను, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ గ్రూప్ లో ఉన్నారు అంటే నేను ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఒక చిన్న మిస్టేక్ చేశారనమాట. అది చెప్తానని. ఎవరు అంటే 7670956348. 7670956348. అంటే ఐ ఫెల్ట్ హ్యాపీ, ఎందుకంటే మీరు ప్రాబ్లమ్స్ చేస్తూ ఉన్నారు. ఇన్ కేస్ అబ్బాయో అమ్మాయో, అబ్బాయి అయిండొచ్చునండి, ఎందుకంటే ప్రొఫైల్ పిక్ లో అందరూ అబ్బాయిలే ఉన్నారు ఫ్రెండ్స్. పెదరాజు అనుకుంటున్నా. పెదరాజు ఉన్నాడా, జాయిన్ అయినాడా ఈరోజు క్లాస్? పెదరాజు రాలేదని అనుకుంటున్నాను, ఎందుకంటే వచ్చి ఉంటే కంపల్సరీగా. ఓకేమా, నాకు డౌట్ అడిగారు, ఆ డౌట్ ఒకవేళ జాయిన్ అయితే నేను చెప్తాను, ఎందుకంటే అందరు కూడా జాయిన్ అయినప్పుడు చెప్తే బాగుంటుంది కదా. అంటే మీకోసం అని చెప్పేసి నేను ఇబ్రాహిం ఓకేమా, ఇక్కడ సిఎఫ్ ని మనం ఫైండ్ అవుట్ చేసాము. రైట్, ఇక్కడ మీకు ఇంకొక ఇదేమంటే రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను ఒక మోడల్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ m² - 5m + 6 = 0. ఇది యాక్సిలరీ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు ఈ యాక్సిలరీ ఈక్వేషన్ ఇలా ఉన్నప్పుడు మనం రూట్స్ ని ఫైండ్ అవుట్ చేసే మెథడ్ మీ అందరికీ తెలుసు కదా. ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఫస్ట్ మనకి 3 × 2. సో m² - 3m - 2m + 6 = 0. మీకు అంటే మెథడ్ గుర్తుంది కదా. 3 × 2 అంటే ఇక్కడ యాక్చువల్ గా -3 × -2, ఎందుకంటే మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే -5 రావాలి. అలాంటి ఫ్యాక్టర్స్ ని మనం చూస్ చేసుకోవాలి. m² - 3m ఇలా ఉంది కదా. m ని కామన్ తీస్తే m - 3, ఇక్కడ కూడా m - 3 నే కామన్ తీస్తే ఇక్కడ మనం -2 రాస్తే సరిపోతుంది. -2m - × -+6 అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే m - 3 × m - 2 = 0. అంటే m - 3 = 0, 2, 3. yes, very good. m = 2, 3. సో 2, 3 ఇందాక నేను చెప్పాను కదా రూట్స్ అనేవి ఎలా ఉన్నాయి, రియల్ అండ్
డిఫరెంట్ రియల్ రూట్స్ ఉన్నాయి, వేరే వేరే రూట్స్ ఉన్నాయి. కాబట్టి సిఎఫ్ అంటే ఏ విధంగా రాస్తాం? సిఎఫ్ అన్నప్పుడు C1 C1 e power 2x వెరీ గుడ్, C1 e power 2x plus C2 e power 3x. ఓకేనా? ఇంకా మనకి డిఫరెంట్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? రిపీటెడ్ రూట్స్ ఉన్నాయి, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, m cubed plus 3m square plus 3m plus 1 is equal to 0 ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు ఇలాంటప్పుడు మీరు రూట్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు తెలుసు. హార్నర్స్ మెథడ్ అని అంటే ఫస్ట్ మనము వన్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ. సో వన్ ఆఫ్ ది రూట్స్ m is equal to -1. మీకు తెలుసు కదా కోఎఫిషియంట్స్ ఎలా రాస్తాము అనేది. ఫస్ట్ m క్యూబ్ కోఎఫిషియంట్, m స్క్వేర్, m కోఎఫిషియంట్ రాస్తాం, కాన్స్టెంట్ రాస్తాం. m is equal to -1 అనేది వన్ ఆఫ్ ది రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు m is equal to -1 ఇక్కడ రాస్తాం, ఇక్కడ 0, 1 plus 0 అంటే 1, 1 into -1 -1, 2 అవుతుంది, 2 into -1 -2, 3 -2 చేస్తే 1 అవుతుంది, 1 into -1 అంటే -1, ఇది 0. అంటే m స్క్వేర్ ప్లస్ 2m plus 1 is equal to 0. అంటే m plus 1 whole square is equal to 0. So m is equal to -1 -1. So in this way we will find the roots అన్నమాట. ఇంకా ఫర్దర్ డీటెయిల్డ్ గా ఈ హార్నర్స్ మెథడ్ మీకు ప్రిపేర్ అయ్యి రండి.